3 minutes తాజా కవర్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తన నిబంధనలో ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రావడంతో పీఎఫ్ ఖాతాదారులు టీడీఎస్ మినహాయింపు కోసం ఉపయోగించే ఫారం 15G, ఫారం 15Hలను రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఒక సాధారణ రోడ్డు ప్రమాదం హింసాత్మకంగా మారి ఒక వ్యాపారి ప్రాణాలను బలికొంది. కారుతో ఒక మహిళను ఢీకొట్టాడన్న ఆగ్రహంతో స్థానికులు మూక దాడికి పాల్పడి 38 ఏళ్ల వ్యాపారిని కొట్టి చంపేశారు. ఈ అమానుష ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న సోనం రఘువంశీకి ఊరట లభించింది. ఆమె అరెస్టు ప్రక్రియలో పోలీసులు తీవ్రమైన తప్పిదాలకు పాల్పడ్డారని నిర్ధారించిన మేఘాలయ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. విలక్షణ నటుడిగా, ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం రేజర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల పనితీరు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో అంపైరింగ్ ప్రమాణాలపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపక కమిషనర్ లలిత్ మోడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్లో నాసిరకం అంపైరింగ్ నిర్ణయాలు దాని ప్రతిష్టను దెబ్బతీస్తాయని, తక్షణమే ప్రపంచ స్థాయి అంపైర్లను నియమించాలని ఐపీఎల్ పాలక మండలికి ఆయన సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రతిపక్ష వైసీపీ భయాందోళనలు సృష్టిస్తోందని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నం జిల్లా భీమిని నియోజకవర్గంలోని తర్లువాడలో జరిగిన గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఒక ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్నారు. అయితే సభా వేదికపై చంద్రబాబు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్పై కేంద్ర మంత్రి దృష్టి పడింది. వెంటనే ఆయన ఆ ఫోన్ తీసుకుని ఆసక్తిగా పరిశీలించడం అందరినీ ఆకర్షించింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరో అసాధారణ నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వ సంస్థలపై తనదైన ముద్ర వేస్తున్న ఆయన ఇప్పుడు అమెరికన్ పాస్పోర్టులపై కూడా తన ఫోటో, సంతకాన్ని ముద్రించనున్నారు.